This is possibly one of the biggest scams and largest thefts of Indian property. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్లి అక్కడ గవర్నమెంట్ నిర్మించబోతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ అది ఒక పెద్ద స్కామ్ అని, అదాని డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ వేల ఎకరాల అడవిని నాశనం చేస్తుందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇది చూసిన బీజేపీ లీడర్స్ రాహుల్ గాంధీ ఒక చైనా ఏజెంట్ అని చెప్పి కౌంటర్ ఇస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా చైనాకి ఎలా చెక్ పెట్టబోతుంది? దేశమంతా ఎలక్షన్ టెన్షన్ లో ఉంటే రాహుల్ గాంధీ మాత్రం ఈ నికోబార్ ప్రాజెక్ట్ ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నిజంగానే అక్కడ స్కామ్ జరుగుతుందా, లేక చైనాయే రాహుల్ గాంధీతో ఎలా మాట్లాడిస్తుందా? అసలు నికోబార్ ఐలాండ్ లో గవర్నమెంట్ ఏం కన్స్ట్రక్ట్ చేస్తుంది అండ్ దాని వల్ల మన దేశానికి కలిగే లాభమేంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక స్కామా కాదా అనేది మనకు అర్థం కావాలంటే ముందు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మనకి తెలియాలి. 2021లో సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మించబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అవే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ అండ్ గ్రీన్ఫీల్డ్ కోస్టల్ టౌన్షిప్స్. ఈ 4 ప్రాజెక్ట్స్ ని నిర్మించడానికి గవర్నమెంట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న 166 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ని తీసుకుంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని నిర్మించినప్పుడు వాటి వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, అలాగే నష్టాలు కూడా ఉంటాయి. సేమ్ అలాగే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ఆ ఐలాండ్ లో కొంత నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి నికోబార్ ఐలాండ్ లో ఉన్న టోటల్ ల్యాండ్ ని కాకుండా కేవలం 10% ల్యాండ్ ని మాత్రమే తీసుకుని అక్కడ ఉన్న ఫారెస్ట్ ని అలాగే ట్రైబల్ పీపుల్ ని ఖాళీ చేసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దీన్నే రాహుల్ గాంధీ హైలైట్ చేస్తూ మోడీ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ని నాశనం చేస్తుందని చెప్పి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే నష్టమేంటో చూసాం. అయితే ఇప్పుడు దీని వల్ల మన దేశానికి కలిగే లాభమేంటో చూద్దాం. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లో భాగంగా గవర్నమెంట్ అక్కడ ఒక కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ని నిర్మించబోతుంది. ఒకసారి ఈ పేరు జాగ్రత్తగా గమనించండి. నార్మల్ సీ పోర్ట్ కి ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కి తేడా ఏంటంటే, ఒక దేశానికి కావాల్సిన సరుకుని సీ పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అలా కాదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి బదులుగా కార్గోని ఒక షిప్ నుండి ఇంకో షిప్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే వీటిని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ అంటారు. సింపుల్ గా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. వైజాగ్ సీపోర్ట్ నుండి ఒక కంటైనర్ షిప్ యూరోప్ వెళ్ళాలి. అయితే ఈ షిప్ డైరెక్ట్ గా యూరోప్ వెళ్లకుండా శ్రీలంకలో ఉన్న కొలంబో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కి వెళ్లి అక్కడ ఈ లోడ్ మొత్తాన్ని పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ పెద్ద షిప్ ఈ సరుకుని శ్రీలంక నుండి యూరోప్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వైజాగ్ నుండి సరుకుని శ్రీలంక తీసుకెళ్లి అక్కడ పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసే బదులు ఆ పెద్ద షిప్ ని డైరెక్ట్ గా వైజాగ్ పోర్ట్ కి తీసుకురావచ్చు కదా? ఈ డౌట్ మీకు వస్తే దీనికి సమాధానం చెప్తా చూడండి. జనరల్ గా సరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే కంటైనర్ షిప్స్ లో 2 రకాలు ఉంటాయి, లార్జ్ షిప్స్ అండ్ స్మాల్ షిప్స్. వీటిని మదర్ వెజల్స్ అండ్ ఫీడర్ వెజల్స్ అని కూడా అంటారు. అయితే ఈ మదర్ వెజల్స్ అన్ని సీ పోర్ట్స్ కి రాలేవు. ఎందుకంటే ఈ పెద్ద షిప్స్ పోర్ట్ లోకి రావాలంటే ఆ సీ పోర్ట్ యొక్క డెప్త్ 15 నుండి 20 మీటర్స్ ఉండాలి. అంత డెప్త్ ఉన్న సీ పోర్ట్స్ చాలా రేర్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మొత్తం 13 మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి, లైక్ ముంబై, చెన్నై, వైజాగ్ ఎట్సెట్రా. కానీ యావరేజ్ గా మన సీ పోర్ట్ యొక్క డెప్త్ 10 నుండి 14 మీటర్స్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల పెద్ద పెద్ద షిప్స్ ఏవి కూడా మన పోర్ట్స్ లోకి డైరెక్ట్ గా రాలేవు. అందుకే మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే సరుకుని శ్రీలంక, సింగపూర్ అండ్ మలేషియా లాంటి దేశాల్లో ఉన్న ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ కి షిఫ్ట్ చేసి అక్కడి నుండి అవి వెళ్లాల్సిన దేశాలకి పంపిస్తాం. ఎందుకంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ లో డెప్త్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద పెద్ద షిప్స్ డైరెక్ట్ గా ఆ పోర్ట్స్ కి వస్తాయి. ఇండియా చేసే టోటల్ ట్రాన్స్షిప్మెంట్ లో దాదాపు 75% విదేశాల్లో ఉన్న పోర్ట్స్ ద్వారానే జరుగుతుంది. వేరే దేశం యొక్క పోర్ట్ ని యూజ్ చేసినందుకు షిప్పింగ్ కంపెనీస్ వాళ్ళకి పోర్ట్ ఫీజ్ కట్టాలి, కార్గో హ్యాండిలింగ్ ఛార్జెస్ పే చేయాలి, బంకరింగ్, స్టోరేజ్ అండ్ రిపేర్స్ అంటూ చాలా డబ్బు కట్టాలి. ఈ ప్రైస్ అంతా మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే వస్తువుల మీద పడి ఫైనల్ గా వాటి ధర పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లం ని మన దేశం చాలా సంవత్సరాలుగా ఫేస్ చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మన దేశానికి సొంతంగా ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఉండాలి. అలా ఉండాలంటే మనకి న్యాచురల్ గా ఎక్కువ డెప్త్ ఉన్న కోస్టల్ ఏరియా కావాలి. అండ్ ఎగ్జాక్ట్ గా ఆ కోస్టల్ ఏరియా మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న గలాతా బే అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ సముద్రం యొక్క లోతు 20 నుండి 30 మీటర్స్ ఉండడం వల్ల
పెద్ద పెద్ద షిప్స్ ని లోపలికి తీసుకురావడానికి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక్కడ పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు ట్రాన్స్షిప్మెంట్ సర్వీసెస్ కోసం మనం విదేశాల్లో ఉన్న పోర్ట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన సరుకుని మన పోర్ట్స్ లోనే పెద్ద షిప్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా వరకు డబ్బుని సేవ్ చేయడంతో పాటు ఇదే సర్వీస్ ని వేరే దేశాలకి ప్రొవైడ్ చేస్తూ వేల కోట్ల రూపాయల డబ్బుని సంపాదించుకునే స్కోప్ కూడా ఉంటుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే పోర్ట్ కేవలం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన దేశానికి చాలా అవసరం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఇండియాని 4 వైపులా బ్లాక్ చేయడానికి మన చుట్టూ ఉన్న దేశాలకి అప్పులిస్తూ అక్కడ ఉన్న సీ పోర్ట్స్ మీద కంట్రోల్ తెచ్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్కి $1.6 బిలియన్ లోన్ ఇచ్చి వాళ్ళు దాన్ని తిరిగి కట్టలేకపోతే పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ని 40 ఏళ్ల పాటు తన కంట్రోల్లో ఉండేలా చేసుకుంది. సేమ్ అలాగే శ్రీలంకకి $1.1 బిలియన్ లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గరున్న హంబన్టోట పోర్ట్ని క్యాప్చర్ చేసింది. వీటితో పాటు మయన్మార్లో ఉన్న క్యాప్యూ పోర్ట్, బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగోటా పోర్ట్ అండ్ ఆఫ్రికాలో ఉన్న జిబూటి పోర్ట్, ఈ పోర్ట్స్ అన్నింటినీ చైనా తన కంట్రోల్లో పెట్టుకుని అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్తో పాటు మిలిటరీ అండ్ నేవల్ బేస్ని కూడా క్రియేట్ చేసి ఇండియా చుట్టూ ఒక చైన్ని ఫామ్ చేసింది. దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పెరల్ స్ట్రాటజీ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇండియాకి చైనాకి ఎప్పుడైనా యుద్ధం వస్తే అప్పుడు చైనా ఈ లొకేషన్స్లో ఉన్న నేవీ అండ్ మిలిటరీని యాక్టివేట్ చేసి ముందుగా వెస్ట్రన్ అండ్ సదరన్ సీ రూట్స్ నుండి ఇండియాకి వచ్చే ఆయిల్ అండ్ ఎనర్జీ సోర్సెస్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల ఇండియా ఎకనామికల్గా చాలా సఫర్ అవుతుంది. నెక్స్ట్ ఈ లొకేషన్స్లో ఉన్న చైనీస్ మిలిటరీ ఫోర్సెస్ ఇండియా యొక్క మూవ్మెంట్స్ని చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేసి ఈజీగా అటాక్ చేయగలుగుతారు. ఈ నెట్వర్క్ని చైనా కొన్ని దశాబ్దాలుగా డెవలప్ చేస్తూ వస్తుంది. సో చైనా వేసిన ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్ స్ట్రాటజీని బ్రేక్ చేసి చైనాకి చెక్ పెట్టడానికి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎలాగో మీకు అర్థం కావాలంటే ముందు మీకు సీ రూట్స్ అండ్ స్ట్రైట్స్ గురించి తెలియాలి. ఈ ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోటల్ ట్రేడ్లో దాదాపు 90% ట్రేడ్ సముద్రం ద్వారానే జరుగుతుంది. అయితే సముద్రంలో ట్రావెల్ అయ్యే షిప్స్ వాటి యొక్క డిస్టెన్స్ని తగ్గించుకోవడానికి కొన్ని దేశాల మధ్యలో ఉండే నేరో ప్యాసేజ్ నుండి వెళ్తాయి. వీటిని స్ట్రైట్స్ అంటారు. ఈ స్ట్రైట్స్ నుండే ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది. ఈ స్ట్రైట్స్ ని బ్లాక్ చేసినప్పుడు దాని నుండి సరుకు తెచ్చుకునే దేశాలు చాలా నష్టపోతాయి. ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అవ్వడం వల్ల కలిగిన నష్టాన్ని మనం చూసాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ మ్యారిటైమ్ మ్యాప్ ని గమనించండి. ఇక్కడ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్న యారోస్ కార్గో షిప్స్, కంటైనర్ షిప్స్ అండ్ ప్యాసింజర్ షిప్స్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కి కింద స్ట్రైట్ ఆఫ్ మలాకా అనే ఒక నేరో ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ నుండే చైనా తనకి కావాల్సిన 80% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగే టోటల్ ట్రేడ్లో దాదాపు 40% ట్రేడ్ ఈ సీ రూట్ నుండే వెళ్తుంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ మలాకాలోకి ఎంటర్ అవ్వాల్సిన ఏ షిప్ అయినా ముందుగా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ని దాటుకునే వెళ్ళాలి. అందుకే దీన్ని మలాకా స్ట్రైట్ యొక్క వెస్ట్ ఎంట్రన్స్ అంటారు. ఇక్కడ ఇండియా ప్లాన్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ని నిర్మించి దాన్ని కమర్షియల్ ఆపరేషన్స్ తో పాటు నేవల్ ఆపరేషన్స్ కి కూడా యూజ్ చేస్తుంది. దీనితో పాటు ఈ సీ పోర్ట్ కి దగ్గరలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మించి దాన్ని కూడా కమర్షియల్ ఆపరేషన్స్ తో పాటు ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్ కి యూజ్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో మనకి చైనాతో ఏదైనా ప్రాబ్లం వచ్చి చైనా మన ఇండియాకి రావాల్సిన సీ రూట్స్ ని బ్లాక్ చేస్తే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ గ్రేట్ నికోబార్ దగ్గర ఉన్న సీ రూట్ ని బ్లాక్ చేయడం ద్వారా చైనా మీద ప్రెజర్ తీసుకొచ్చి మన దేశాన్ని ఫైనాన్షియల్ గా అలాగే సెక్యూరిటీ పరంగా కూడా కాపాడుతుంది. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఏరియాని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అక్కడ 4 లక్షల మందికి పైగా ప్రజలు ఉండేలా టౌన్షిప్ ప్రాజెక్ట్ ని కూడా నిర్మిస్తుంది. ఎందుకంటే పోర్ట్స్ ఉన్న చోట కమర్షియల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా జరుగుతుంది. పైలట్స్, ఇంజనీర్స్, వర్కర్స్, ట్రేడర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ ఇలా ఎంతో మంది ప్రజలు సీపోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ మీద ఆధారపడి బ్రతుకుతారు. వీళ్ళందరికీ హౌసింగ్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ రీటైల్ స్టోర్స్ లాంటివి కావాలి. అందుకే గవర్నమెంట్ అక్కడ టౌన్షిప్స్ ని నిర్మిస్తుంది. దీనివల్ల ఆ ఏరియాలో పాపులేషన్ పెరిగి ఎకనామికల్ గా గ్రేట్ నికోబార్ ఐలాండ్ బాగా డెవలప్ అవుతుంది. అయితే ఎంత డెవలప్మెంట్ చేసినా నికోబార్ ఐలాండ్ అనేది సముద్రం మధ్యలో ఉండటం వల్ల అక్కడ పవర్ సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో కమర్షియల్ గా డెవలప్ చేసే ప్రాంతానికి ఫ్యూచర్ లో ఎలాంటి పవర్ షార్టేజ్ లేకుండా చేయడానికి గవర్నమెంట్ అక్కడ 450 మెగావాట్ కెపాసిటీతో ఒక పవర్ ప్లాంట్ కూడా నిర్మిస్తుంది. ఫైనల్ గా ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ ని అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ అసలు స్కామ్ అని ఎందుకంటున్నారు? దీనికి రీజన్ ఏంటంటే జనరల్ గా పవర్ లో ఉన్న పార్టీ ఏ పని చేసినా అందులో ఉన్న ప్రాబ్లం ని అపోజిషన్ పార్టీస్ హైలైట్ చేసి చూపిస్తాయి. సేమ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ఐలాండ్ లో ఉన్న ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనే పాయింట్ ని కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది.
కానీ రాహుల్ గాంధీ అయితే ఒక స్టెప్ ముందుకు వేసి అదానీ ఫ్యాంటసీస్ ని ఫుల్ఫిల్ చేయడానికే గవర్నమెంట్ ఇదంతా చేస్తుంది అనే స్టేట్మెంట్ పాస్ చేశారు. 160 square kilometers of this forest are being chopped up so that one businessman, Mr. Adani, can fulfill his fantasies. కానీ లీగల్ గా ఈ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ ఇంకా ఏ ప్రైవేట్ కంపెనీకి అలోకేట్ చేయలేదు. ఇక్కడ నిర్మించబోయే పోర్ట్ కోసం 2023లో గవర్నమెంట్ కి కొన్ని కంపెనీస్ బిడ్ ని సబ్మిట్ చేశాయి. మెగా ఇంజనీరింగ్, JSW ఇన్ఫ్రా, నవయుగ ఇంజనీరింగ్, PDP ఇంటర్నేషనల్, SR పోర్ట్స్ ఎట్సెట్రా. ఈ లిస్ట్ లో అదానీ కంపెనీ కూడా ఉంది. కానీ గవర్నమెంట్ ఇంకా ఎవ్వరికి ఈ ప్రాజెక్ట్ ని అలోకేట్ చేయలేదు. సో అప్పుడే దీన్ని స్కామ్ అనడంలో ఎలాంటి పాయింట్ లేదు. ప్రెజెంట్ ఇండియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే చాలా కంపెనీస్ ప్రతి సంవత్సరం ట్రాన్స్షిప్మెంట్ సర్వీసెస్ కోసం శ్రీలంక, మలేషియా అండ్ సింగపూర్ లాంటి దేశాలకి వందల కోట్ల రూపాయల డబ్బుని పే చేస్తున్నాయి. ఆ డబ్బు విదేశీ గవర్నమెంట్స్ కి వెళ్లకుండా మన దేశ డెవలప్మెంట్ కి యూజ్ అవ్వాలంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ నిర్మించడం చాలా అవసరం. ఒక దేశ ఎకానమీలో సీ పోర్ట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా మేజర్గా సీ పోర్ట్స్ నుండే జరుగుతుంది. అందుకే కొన్ని దేశాలు ప్రాపర్గా పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుని అక్కడ ట్రేడింగ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ పెంచడం ద్వారా వాళ్ళ ఎకానమీని బూస్ట్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడినా అందరూ సింగపూర్తోనే కంపేర్ చేస్తారు. సింగపూర్ డెవలప్ అవడానికి అక్కడ ఉన్న సీ పోర్ట్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే వాళ్ళ పోర్ట్స్ని ఒక వరల్డ్ క్లాస్ ట్రేడింగ్ హబ్గా మార్చి వాళ్ళ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వాళ్ళ జీడిపిలో 20%కి పైగా పోర్ట్స్ నుండే సంపాదిస్తుంది. సింగపూర్ మాత్రమే కాదు, హాంకాంగ్, UAE అండ్ నెదర్లాండ్స్ లాంటి చాలా దేశాలు సీ పోర్ట్స్ నుండి చాలా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తాయి. ఇండియాలో మేజర్గా 13 సీ పోర్ట్స్ ఉన్నా కూడా మన పోర్ట్స్కి సరైన డెప్త్ లేకపోవడం వల్ల ఈ బిజినెస్లో మనం వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చాక కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎప్పటికీ ట్రాన్స్షిప్మెంట్ బిజినెస్లో ఇండియా ముందుకు వెళ్ళలేదు. ఎప్పటికీ విదేశాల్లో ఉన్న పోర్ట్స్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు చైనా ఇండియాని 4 వైపులా లాక్ చేయడానికి పక్కాగా ప్లాన్ రెడీ చేసి ఎగ్జిక్యూట్ కూడా చేసింది. ఇలాంటి టైంలో ఇండియా ఇమీడియట్గా కౌంటర్ స్టెప్స్ తీసుకుని చైనాకి చెక్ పెట్టకపోతే అది మన నేషనల్ సెక్యూరిటీకే ప్రాబ్లంగా మారుతుంది. సో ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికైనా గవర్నమెంట్ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ని 3 ఫేజెస్లో కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే పవర్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తే సెకండ్ ఫేజ్లో టౌన్షిప్ని డెవలప్ చేస్తారు. థర్డ్ ఫేజ్లో సీ పోర్ట్ని ఫుల్ కెపాసిటీకి ఎక్స్పాండ్ చేసి ఫైనల్గా 2050 వచ్చేటప్పటికి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ 30 సంవత్సరాల టైం అలాగే 81,000 కోట్ల రూపాయల డబ్బుని ఎస్టిమేషన్గా పెట్టుకుంది. సో ఈ స్టోరీ అంతా విన్న తర్వాత ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని అపోజిషన్ పార్టీస్ స్కామ్ అనడం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.